అయితే మీరు కోర్టులో తేల్చుకోండి, వాళ్ళని అడగడానికి మీరెవళ్ళు అది ఇది అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. మేడికొండూరు సీఏ గారు కూడా మేమేం చేయలేకపోతున్నాం, మేము పని చేసుకుంటే బతికేవాళ్ళం, లేత లేదు, ఎక్కడో మారుమూల పల్లెటూరు గ్రామం మాది. కానీ మేము ఏమీ చేయలేక మేము దీంట్లోనే అట్లాగే మేము వాళ్ళని ఎదిరికిచ్చి ఉండటానికి మమ్మల్ని బెదిరించారు. మా బాబాయ్ కూడా ఒక ఆయన ఆ బెదిరింపుల్లో చనిపోయాడు, చేలోనే చనిపోయాడు. చేలో చనిపోతే ఇక మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు ఆయన తీసుకెళ్ళిపోయి దాన సరకాలు చేసుకుని ఇక రాలేకపోయాం. దాంట్లోకి వెళ్ళాలంటే మా పొజిషన్లకు మాకు ప్రాణహాని ఉందని భయంగా ఉంది. పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి అని ఒక ఆయన, దాసరాము అని ఒక ఆయన, చిన్న ఆయన ఒక ఆయన, కోదండరామయ్య ఒక ఆయన, వీళ్ళంతా ఇతర కులస్తులు మా భూమిని లాక్కుని మమ్మల్ని కబ్జాలు చేసి మమ్మల్ని రానివ్వట్లేదు చేలోకి కూడా. ఏంది మేము మాది కూడా అండి, మాకు బోకలేని వాళ్ళం, మేము పని చేసుకుంటూ తినేవాళ్ళం. మేమంతా దీనికి సంబంధించి మా పెదనాన్నలు, మా బాబాయిలు, మా అన్నదమ్ముళ్ళ పిల్లలు దీనికి సంబంధించి 30 మంది ఉండేవాళ్ళు. 30 మందిని మోసం చేసేవాళ్ళు, కబ్జా చేశారు పొలాన్ని. ప్రభుత్వ వారు మేము కోరుతుంది